10వ తరగతి ఫలితాల్లో ఎస్పీఆర్ స్కూల్ ఎల్లాపూర్ విద్యార్థుల ప్రభంజనం. హసన్పర్తి మండలం ఎల్లాపూర్ శివార్లోని ఎస్పీఆర్ స్కూల్ ఎక్సలెన్స్ పాఠశాల 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ శ్రేణి ఫలితాలు సాధించే సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ జగన్మోహన్ మీడియాతో మాట్లాడారు. గత 16 సంవత్సరాల నుండి 100% ఫలితాలతో విజయడంకా మోగిస్తూ వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా 586 మార్కులతో యు సాయిశ్రీ, 585 మార్కులతో టి ఆనంది, 582 మార్కులతో ఎం సాయితక్ష, 581 మార్కులతో కె రఘువీర్ విజయ కేతనం ఎగరవేశారు. పరీక్షకు హాజరైన 275 మంది విద్యార్థుల్లో 560 మార్కులతో 34 మంది విద్యార్థులు, 550 మార్కులతో 56 మంది విద్యార్థులు మరియు 500 మార్కులతో 171 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి 75% మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ జగన్మోహన్ ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థుల్ని అభినందిస్తూ ఇంతటి ఘన విజయం సాధించడానికి గల కారణం పాఠశాలలో నిర్వహించే ప్రత్యేకమైన బోధన, వ్యూహాలు, నిర్దిష్ట ప్రణాళికలు, ప్రతి కార్యక్రమంలో నైతిక, సామాజిక విలువలు ఉండేలా బోధిస్తూ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా విద్యను అందించడమే మా లక్ష్యమని అన్నారు. I received this achievement because of their support and their encouragement. I am very thankful to my parents for their encouragement and support. The reason to the success is consistency, punctuality and daily setting goals. I am feeling proud for this moment and my future goal is to pursue my career in IIT. Thank you for management for giving me this opportunity. Sai 586. Good morning all, this is Saitaksha. I have scored 582 in this SSC results. I am very proud for this moment and I am very thankful for our management, teaching and non-teaching staff for this support and encouragement. 582. Good morning, this is Raghu. I have scored 581 marks in our SSC examination. For this achievement, our faculty, my parents and my friends have helped me a lot. Mainly our faculty, teachers, management, teaching and non-teaching staff prepared our timetable and daily given our rules. So for this moment I am very proud and special thanks to my parents sir. My future target is to become an IIT in IIT Bombay. Thank you. డిక్లేర్ అయిన ఎస్ఎస్సి రిజల్ట్స్లో ఎస్పీఆర్ ఎల్లాపూర్ స్టూడెంట్స్ 100% రిజల్ట్ సాధించడం జరిగింది. దీనిలో టోటల్ 275 మెంబర్స్ ఎగ్జామ్ అపియర్ అయితే 275 మెంబర్స్ కూడా డిస్టింక్షన్లో పాస్ కావడం జరిగింది. దానిలో 580 ఏవో పిల్లలు 4గురికి రావడం జరిగింది. దానిలో 586 ఫస్ట్ మార్క్ సాయిశ్రీ అమ్మాయి, 585 వచ్చేసి ఆనంది అమ్మాయి, 582 సాయితక్ష, 581 రఘువీరు. 4 పిల్లలు 580 క్రాస్ కావడం జరిగింది. అట్లాగే 570 ఏవో సాధించిన వాళ్ళు 13 మంది ఉన్నారు, 13 మెంబర్స్. 560 ఏవో వచ్చిన వాళ్ళు 34 మెంబర్స్ అండి. 550 ఏవో 56 మెంబర్స్, 540 ఏవో 80 మెంబర్స్, 530 ఏవో 98 మెంబర్స్, 520 ఏవో 120 మెంబర్స్ ఉన్నారండి. 510 ఏవో 143 మెంబర్స్, 500 ఏవో 171 మెంబర్స్ ఉన్నారు. టోటల్ 275లో 275లో 271 మెంబర్స్ కూడా 400 మార్క్స్ క్రాస్ కావడం జరిగింది. ఓన్లీ 4 పిల్లలు మాత్రమే 380 to 400 మధ్యలో ఉన్నారు. ఇంత అద్భుతమైన రిజల్ట్ సాధించినందుకు ప్రతి ఒక్కరికి పిల్లలకు ముఖ్యంగా అభినందనలు తెలుపుతున్నా. అట్లాగే దీన్ని సక్సెస్ చేసిన ఎస్పీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అనే టీచింగ్ స్టాఫ్ అందరికీ ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా ఈ స్కూళ్ళు ఎస్టాబ్లిష్ చేసి 16 సంవత్సరాల చరిత్రలో
ఇంగ్లీష్లో 100 మార్క్స్ సాధించిన ఒక స్టూడెంట్ దీక్షిత్ అనే అమ్మాయి సాధించడం జరిగింది. అలాగే మ్యాథ్స్లో 100/100 దాదాపు 8 to 9 మెంబర్స్ ఉన్నారు. అందులో మ్యాథ్స్లో 99 మార్క్స్ మీద దాదాపు ఒక 55 మంది పిల్లలు ఉన్నారు. 99 మార్క్స్ వచ్చి కూడా అంటే ఇంత అద్భుతమైన రిజల్ట్స్ ఆప్షన్స్ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ జరిగే ఐఐటి ప్రోగ్రాము బేసిక్ ఫౌండేషన్ చేయడము, పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అనేది మెయిన్ టాస్క్. జనరల్ ఏ స్కూల్ అయినా ఏదో ఒక దాని మీద వర్క్ చేస్తారు, ఏదో మార్క్స్ మీద లేదా ఐఐటి ఫౌండేషన్, డిసిప్లిన్, బేసికా. ఇట్లా మేము ఉన్న టైంలోనే 4 పడవల మీద కాల్ వేసినట్టుగా వ్యవస్థ నడుపుతున్నాం. మార్క్స్ రావడం జరిగింది. ఎంపీసీలో, బైపీసీలో కూడా 435 సక్సెస్ అయ్యారు. ఎంఈసీలో కూడా 483 మార్క్స్ వచ్చాయి. అట్లాగే సెకండ్ ఇయర్లో కూడా 986 అచీవ్ అయిన పిల్లలు ఉన్నారు. 985, 98 అట్లా 950 పైన దాదాపు ఒక 40 మంది పిల్లలు సక్సెస్ కావడం జరిగింది. దీంతో పాటుగా మొన్న మెయిన్స్లో డిక్లేర్ అయిన రిజల్ట్స్లో 1000 లోపు ఒక 2 పిల్లలకి 202 ర్యాంక్ ఒకటి, 420 ర్యాంక్ 1000 లోపు 2 వచ్చాయి. 7000 లోపు దాదాపు 10 మంది చిల్డ్రన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇంకా 2 monthsలో ఐఐటి తోటి రిజల్ట్ తోటి మన ముందుంటారు. అంటే మనం ఏదైతే పేరెంట్స్ ప్రామిస్ చేస్తున్నామో దాన్ని సక్సెస్ చేయడానికి 24 గంటలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. దానికి మ్యాక్సిమం స్టాఫ్ అయితే 24 గంటలు వర్క్ చేస్తున్నారు. మార్నింగ్ 6 నుంచి నైట్ 10 దాకా ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ఈ పిల్లలు నా పిల్లలు అని వర్క్ చేస్తున్నారు. ఏదో జీతం కోసం చేస్తే వచ్చే రిజల్ట్ అయితే కాదు. ఇది అంత ఈజీ అనమాట. అంటే ఎందుకంటే చెప్తున్నా 275 171 మెంబర్స్ 500 క్రాస్ కావడం అంత ఈజీ అయిన పని కాదు. అంత నిర్విరామంగా కృషి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది.